కార్యాలయాల ముట్టడికి మాలమానాడు ఎల్కతుర్తి మండల కుల బాంధవులందరూ సరైన సమయానికి విచ్చేసి జై భీమ్ జై మాల, ఇది నీది. ఇక్కడ నీ మండలం ఫస్ట్, నువ్వు సెకండ్ అన్న. మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పిల్లి సుధాకర్ గారి పిలుపు మేరకు, రాష్ట్ర కార్యవర్గ తీర్మానం మేరకు ఈ నెల 8 అనగా ఎల్లుండి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం 119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ముట్టడి ఉన్నది. ఎందుకొరకనగా గత సంవత్సరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే రోజు ఏప్రిల్ 14 రోజు ఈ గవర్నమెంట్ 99 జీవో రోస్టర్ విధానాన్ని సవరిస్తూ తేవడం జరిగింది. ఈ రోస్టర్ విధానంలో ఈ వర్గీకరణ తీర్పును అమలు చేయడం వల్ల మాలలు తీవ్రంగా నష్టపోతున్న, అసలు కులము ఉనికే ప్రమాదంలో పడ్డ పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోస్టర్ విధానాన్ని సవరిస్తూ రోస్టర్ విధానంలో 22వ పాయింట్ వద్ద ఎస్సీ మహిళలకు ఉన్నది, అవన్నీ సవరిస్తూ ఆ నెంబర్స్ను ముందుకు తేవాలని కోరుకుంటూ, అదేవిధంగా జీవో 99ను సవరించాలని, ఈ మాలలో జరుగుతున్న అన్యాయాలను వీటి మీద మేము రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఈ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఎల్లుండి సెప్టెంబర్ 8వ తేదీ రోజు ముట్టడించడం జరుగుతుంది నియోజకవర్గ వ్యాప్తంగా. ఆ సమావేశానికి 7 మండలాల అధ్యక్షులను బాధ్యులను పిలిచి మాట్లాడడం జరిగింది. 7 మండలాల్లో ఉన్న మాల సోదరులు, వాటి అనుబంధ కులాల సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఈ పాపంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేల పాపం ఉన్నది. దీంట్లో ఈరోజు ఈ వర్గీకరణ వల్ల మా కులం అంతరించిపోయే ప్రమాదంలో పడ్డది. మాకు గవర్నమెంట్ నుండి రిజర్వేషన్స్ కల్పించిన, బాబాసాహెబ్ కల్పించిన రిజర్వేషన్లకు మేము దూరమయ్యే ప్రమాదం ఉన్నది కనుక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు 119 నియోజకవర్గాల కార్యాలయాలు, ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉన్నది. దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవంతం చేస్తారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాల కదిలి వచ్చి, నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాల కదిలి వచ్చి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి ఈ 99 జీవో ప్రతులను తగలబెట్టాలని, అదేవిధంగా ఈ జీవో సవరించే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడున్న లోకల్ గౌరవ మంత్రివర్యులకు తెలియజేయనగా, రాష్ట్ర మంత్రివర్గంలో మా మాలలు ఉన్నారు కానీ సపరేట్గానే ఉన్నారు. మీరు మంత్రివర్గంలో నెంబర్ 1, 2గా ఉన్నారు. మీరు దయచేసి మా 90% మాలల ఓట్లతోటి మీ గెలుపులో మా సింహభాగం ఉన్నది కాబట్టి మీరు ఆలోచించి కేబినెట్లో దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి మా మాలలో జరుగుతున్న అన్యాయంపై ఒక నిర్ణయానికి మీరు మొన్న అసెంబ్లీలో ఏదైతే బీసీ బిల్లు ప్రవేశపెట్టారో అదేవిధంగా మా వెనుకబడిన ఎస్సీ వర్గాలకు కూడా న్యాయం జరగాలి, ఎస్సీలలో ముఖ్యంగా మాలలకు అణగారిపోతున్న మా కులాలకు న్యాయం చేయాలని గౌరవ మంత్రివర్యులను కూడా వేడుకుంటున్నాము. ఆ రోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి నియోజకవర్గంలో ఉన్న మాల సోదరులు పెద్ద ఎత్తున తరవాలని కోరుతున్నాను. జై భీమ్, జై మాల. జై మాల. నమస్కారం. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న గారి పిలుపు మేరకు ఈ నెల 8వ తారీఖు నియోజకవర్గాల ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దానికోసం ఎల్కతుర్తి మండల మాల ఉపకులాల బాంధవులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఎల్కతుర్తి మండల మాల మహానాడు అధ్యక్షునిగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై మాల. జై మాల, జై అంబేద్కర్. జాతీయ మాల మహానాడు పిలుపు మేరకు ఈ నెల 8వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో క్యాంపు కార్యాలయం ముట్టడి జరుగుతుంది. ఈ ముట్టడికి మాల కులాలతో పాటు మాల ఉపకులాల అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమానికి నేను చిగురుమామిడి మండల బాధ్యునిగా బొలుమల రాజమౌళిని పిలుపునివ్వడం జరుగుతుంది. భారీ సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. ఏదైతే జాతీయ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న పిలుపు మేరకు రోస్టార్ విధానాన్ని 99వ జీవోను సవరణ చేసే కొరకు ఏదైతే సుధాకర్ అన్న చేపట్టినటువంటి రోస్టార్ విధానాన్ని సవరణ చేస్తూ మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పసిగట్టి మరి మాలలు రేపు ఏదైతే
అసెంబ్లీ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముట్టడి పిలుపు మేరకు 8వ తారీఖు నాడు మరి నేను వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు భీమదేపల్లి మండల బాధ్యుని కాబట్టి మా భీమదేపల్లి మండల మాలలు మరియు అనుబంధ కులాలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మనం చేపట్టేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మనం కులాన్ని అందరం ఐక్యతో కాపాడుకొని మన హక్కులు సాధించుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ముట్టడిని విజయవంతం చేయాల్సిందిగా మన కుల బాంధవులకు తెలియజేస్తూ జై భీమ్ జై మాల. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.